ఏంటి నమస్తే నీ కమల్ని. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ, యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ, న్యూస్ ఛానెల్‌లో గానీ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు బెట్టింగ్స్ యాప్స్ వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది ఎవరు కూడా చెప్పట్లేదు. అసలు వీటి వల్ల ఏంటి అంటే, మన దేశంలో ఉన్న సంపద బయట దేశాలకి మూవ్ అవ్వడం. అంటే మన దేశంలో ఉన్న సంపద నా దగ్గర నుంచి మీ దగ్గరికి, మీ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల భారతదేశానికి ఎలాంటి నష్టం చేకూరదు. కానీ మన దేశంలో ఉన్న సంపద మనందరి దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి బయట దేశాలకు ఎప్పుడు మూవ్ అవుతుందో ఖచ్చితంగా అప్పుడు మన దేశం అనేక ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బంది పడి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి స్తోమతలోకి ఇలాంటి యాప్స్ అనేది కానీ బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే కనుక ఫ్రాడ్ కాల్స్ వల్ల మన దేశం నుంచి డబ్బులు ఎప్పుడైతే బయటకు వెళ్తాయో అలాంటి నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి. సో దీనివల్ల మనం మన పిల్లలు ఏముందులే అక్కడెక్కడో చదువుకుంటున్నారు, మన పిల్లలు అలాంటి వాటికి బానిసలు అయి ఉండకపోవచ్చు. సో దాని గురించి మనం పట్టించుకోవడం ఎందుకు, ఇదే పద్దాకలు వస్తుందని చెప్పి ఏదో ఒక కామెడీ లేదంటే ఇంకోటి ఏదో చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. ఎందుకు అంటున్నానంటే ఇక్కడున్న పరిస్థితుల్లో చదువుకోవడానికి ఎక్కడో వెళ్ళి అక్కడున్న పరిస్థితుల్లో ఎక్కడో బెట్టింగ్ యాప్స్ అనేది ఆడడం పక్కన వాళ్ళ నుంచి ఇంకొకరి దగ్గర నుంచి లేదంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి చూసి డౌన్లోడ్ చేసుకొని ఆడడం వల్ల ₹500 ఫస్ట్ వచ్చి దాని తర్వాత 5 లక్షల రూపాయల వరకు కూడా దోచుకోవడం జరుగుతుంది. ఈ డబ్బంతా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి 1 లక్ష 4 లక్షలు ఇచ్చేసి ఇక్కడున్న డబ్బుని సంపదని వేల కోట్ల రూపాయలు మన భారతదేశం దాటి వెళ్ళిపోతున్నాయి. సో దీనివల్ల ఎప్పుడూ కూడా భారతదేశం వెనుకబాటు గురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లల అకౌంట్ ఖచ్చితంగా కూడా చెక్ చేయండి. సో ఏమన్నా యాప్లో ఇలాంటి ఇల్లీగల్ యాప్స్లో ఏమన్నా డబ్బులు మూవ్ చేస్తున్నారా లేదంటే బయట యాప్స్ నుంచి కానీ దేని నుంచి కానీ ఎక్కువ మోతాదులో డబ్బులు పన్నాయా ఈ అకౌంట్లో అనేది మీ పిల్లల అకౌంట్లు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాంటిది ఉంటే కనుక హెచ్చరించండి మీ పిల్లలకి. అప్పటికి వినకపోతే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. సో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక్కరోజే మీరు బాధపడతారు, కానీ ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఈ భారతదేశం దాంతోపాటు మీ ఫ్యామిలీ మొత్తం కూడా బతికున్నన్నాళ్ళు ఖచ్చితంగా బాధపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు క్లోజ్గా ఉండండి, ఎక్కువగా ఫ్రీడమ్ అనేది ఇవ్వద్దు, ఎక్కువగా డబ్బులు అనేది మీరు అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, నీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. సో అంతేపాటు ఏదో అక్కడ ఉంచాను నా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారనే ఉద్దేశంతో వదిలేయొద్దు. మీ పిల్లల్ని ఖచ్చితంగా ఒక సోల్జర్ లాగా మీరు కాపాడుకోగలిగితేనే ఈ భారతదేశానికి మీరు గొప్పగా ఇవ్వాల్సింది ఏమీ లేదు, కానీ మీ పిల్లల్ని ఈ దేశాన్ని పాడు చేయడానికి కానీ ఎలాంటి చెడు వ్యసనాలకు కానీ అలవాటు పడకుండా జాగ్రత్తగా కాపాడినప్పుడే ఖచ్చితంగా కూడా మీరు ఒక సోల్జర్ లాగా నిలబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో మీ పిల్లల మీద చాలా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్.